ఏమిరా స్వామి, ఏం చేస్తూ ఉండవు? ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఆహా, సరే నాకు ఓ సిగరెట్ ఇయ్యి. ఇందా పట్టు. ఏందిరా, ఆమె మీకోసం ఎదురు చూస్తుండవా? టైం 7 అయిందిగా, వాళ్ళ కోసం వస్తుందిలే, గాబరా పడాకు. సరే సిగరెట్ ఇచ్చిండావు, లైటర్ ఇవ్వవా? సిగరెట్ ఇచ్చినా అగ్గిపెట్టినా? ఒక మిల్క్ ప్యాకెట్. ఏం బా ఈరోజు ఇంత ఏలైంది? ఏం లేదే. ఓ పారి టైం చూడు, నీకే తెలుస్తుంది. ఒక 5 నిమిషాలే కదా లేటు. నీకు 5 నిమిషాలే కావచ్చబ్బా, నాకు 5 రోజుల్లో అనిపిస్తాయి. ఆహా, నిజమబ్బా, నువ్వు రాకపోయినా ఆ రోజు నేను చూడకపోయినా నేను బాగా ఉన్నాను. అంతేకాదు, నువ్వు వచ్చి మొదటిసారి బోని చేయకపోతే నా షాప్కి ఏదో దరిద్రం పట్టినట్టు ఆ రోజు అసలు అమ్ముడే పోవబ్బా. సర్లేపా, నాకు యాలైతుంది, ఇక పోతా. పచ్చని సేను వలె మీ అందం, రాత్రి వచ్చే వెన్నెల వలె చల్లని మీ స్పర్శ, నెమలు ఇచ్చిన పింఛం వలె మీ కురులు, ప్రేమగా నవ్వుతూ నా వైపు ఓరగా చూసే నీ సూప్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ జన్మకిది చాలు చాలు చాలు. వెళ్ళిపోతాను. రే సామే, నీ మంచిగా చెప్తాండా, తొందరగా నీ ప్రేమ విషయం ఆమెకి చెప్పి, లేదంటే ఆమె ఏడుకోడికి పెళ్ళం అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవాలా, నేను నిన్ను ఓదారుస్తూ కూర్చోవడమే. ఆ పై నీ ఇష్టం. సరే నేను పోతాండా. సరే, వీడు చెప్పింది సత్యమే. సాయంకాలం ఆయన మీ గుడి నుంచి వచ్చేటప్పుడు దారిలో నా ప్రేమ సంగతి చెప్పేయాల. ఈరోజు ఏ ఇష్యూ అనేది తేలిపోవాలా. సీత 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 సీత, ఆగు, వెళ్ళిపోతున్నావే? నేను నీకోసం ఎదురు చూస్తాండా. ఎందుకు? ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాలా. ఏంది సంగతి? అంటే అది సరే నేను పోతా అందా, నువ్వు సోసాయించుకో. ఉండు చెప్తా. త్వరగా చెప్పు, నాకు యాలైపోతుంది. ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. ఏమర్థమై ఉండాలా? అది నేను నిన్ను ప్రేమిస్తాండా. అయితే ఇప్పుడు నేను కూడా నిన్ను ప్రేమించాలనా? ప్రేమిస్తే ఏం చేస్తావు? పార్కులకి, పబ్బులకి, సినిమాలకి తిప్పుతావా? మరి ఏం చేస్తావు? ప్రేమ. అసలు నువ్వు యాడా, నేను యాడా? నేను నిన్నెట్టా ప్రేమిస్తాను అనుకుంటున్నావు? అలా కాదు సీత, చిన్నప్పటికెళ్ళి నా జీవితంలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలే. ఏదైనా ఉంది అంటే అది నువ్వు నా జీవితంలోకి వచ్చినాకే. నువ్వు నా దరికొస్తే సంతోషిస్తా, నువ్వు రాకపోతే బాధపడతా. నువ్వు నాదానివి అని సంబరపడ్డం తప్ప నాకు ఇంకేం తెలియదమ్మి. నీ మెడలో తాళి కట్టి నిన్ను బాగా చూసుకుంటూ జీవితాంతం నీకు తోడుగా ఉండాలనుకుంటున్నా. కానీ నా మీద నీకు ప్రేమ లేదని తెలిసాక చాలా బాధగున్నదమ్మి. ఏమప్పా, నువ్వు చెప్పేది నేను వింటిని కదూ, అట్టాగే నేను చెప్పేది కూడా నువ్వు చెవిలో వేసుకో. అట్టా కాదబ్బా, నా ఉద్దేశం ముందు నువ్వు లైఫ్లో బాగా స్థిరపడు, తరువాత అందరిని ఒప్పించి సంతోషంగా పెళ్లి చేసుకుందాం, సరేనా?